హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో వీకెండ్ డిస్కషన్లో కొన్ని వీడియోస్లో మనం రూల్స్ అండ్ గైడ్ లైన్స్ టు బెటర్ ట్రేడింగ్, నువ్వు బెటర్ ట్రేడింగ్ ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఉండడానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. వాటిని షార్ట్ వీడియోస్లో మాట్లాడదాం అనుకుంటున్నా. దాని గురించే ఈ చిన్న వీడియోస్ చేద్దామని ప్లాన్ పెట్టా. సో జస్ట్ ఎగ్జాంపుల్, మన స్కూల్లో కానీ కాలేజీలో కానీ నువ్వు ప్రాపర్ ఆన్సర్ రాయకపోయినా కూడా కొన్ని మార్క్స్ వేసేసి పాస్ చేస్తూ ఉంటారు, నువ్వు ఏ ఆన్సర్ రాసినా. కానీ మార్కెట్లో నువ్వు ఎలా పడితే అలా ట్రేడ్ చేస్తే అది నీకు రివార్డ్స్ ఇవ్వదు మార్కెట్. అది గుర్తుపెట్టుకోవాలి. మనం రాసే ఎగ్జామ్స్ కానీ మార్కెట్కి సంబంధం ఉండదు. నువ్వు సక్సెస్ కావాలి అంటే నీకంటూ కొన్ని రూల్స్ ఉండాలి, కొన్ని గైడ్ లైన్స్ ఉండాలి కంపల్సరీ. ఈ రెండు రూల్స్ అండ్ గైడ్ లైన్స్ మెయింటైన్ చేస్తేనే నువ్వు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతావు, లేకపోతే అవ్వవు. సో నేను ఈ కమింగ్ వీడియోస్లో ఒక 10 to 11 రూల్స్, గైడ్ లైన్స్ ఆర్ రూల్స్ మాట్లాడతా. ఫస్ట్ ఈరోజు మాట్లాడతా, 2 to 3 minutesలో మాట్లాడుకుందాం ఎవ్రీడే, అంతకు మించొద్దు. సో ఈ గైడ్ లైన్స్ మీరు ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నా. మీరు అలా ఫాలో అయితేనే సక్సెస్ఫుల్ అవుతారు, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మార్కెట్ నువ్వు ఎలాంటి గైడ్ లైన్స్ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఏం చేస్తుంది అంటే అది ఇచ్చినట్టు ఇచ్చేసి మళ్ళీ అన్నీ తీసుకుంటుంది అన్నట్టు. నీకు ఇలా రివార్డ్స్ ఇస్తుంది, ఇలా మళ్ళీ రిస్క్లో పడేస్తుంది నేను. అందుకే ఎక్కడ అనేది మనం మాట్లాడుకుందాం. సో ఎలాంటి రూల్స్ అనేవి. సో ఫస్ట్ వన్, నో యువర్ ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ ఈవెన్ బిఫోర్ యూ ఎంటర్ ద ట్రేడ్. సో ఇదేంటంటే ఎంట్రీ ప్రైస్, నెక్స్ట్ ఎగ్జిట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్. ఎగ్జిట్ ప్రైస్ ఆర్ టార్గెట్. నువ్వు ట్రేడింగ్లోకి ఇలా ఎంట్రీ సెల్ బై బటన్ కొట్టడానికంటే ముందే నీకు ఇది తెలిసి ఉండాలి. ఇది దేంట్లో ఇంపార్టెంట్, స్వింగ్ ట్రేడింగా డే ట్రేడింగా. స్వింగ్ ట్రేడింగ్లో కొంచెం నీకు టైం ఉంటుంది అన్నట్టు. ఈ రోజు కాకపోతే రేపు మార్కెట్లో కొంచెం 5 to 10% పడే ఛాన్స్ ఉంటుంది. కానీ F&O చేసే వాళ్ళకి ఈ 3 కనుక మీరు పాటించలేకపోతే ఒకే రోజు డిజాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ క్యాపిటల్ మొత్తం ఒకే రోజు పోయే ఛాన్స్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క సింగిల్ ట్రేడ్ సరిపోతుంది మీ ఎంటైర్ కెరియర్, మీ ట్రేడింగ్ లైఫ్ని స్పాయిల్ చేయడానికి. అర్థమైంది కదా. మార్కెట్ ఎవరిపైన దయాగుణాలు చూపెట్టదు. మార్కెట్ లానే ఉంటుంది. దాన్ని కాపాడుకుంటూ, నీ క్యాపిటల్ని కాపాడుకుంటూ దానికి తగ్గట్టు బిహేవ్ చేయాల్సింది నీది. సో ఫస్ట్ రూల్ ఏంటంటే, బిఫోర్ యూ ఎంటర్ ద ట్రేడ్, నో యువర్ ఎంట్రీ ప్రైస్, ఓకే, ఎగ్జిట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న కూడా ఒక వీడియో చేశా. ఎగ్జిట్ స్ట్రాటజీలు అంటే ఏంటిదంటే, ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది ఏమి ఉండదు. మీరు ఎక్కడ బయటికి రావాలనుకుంటున్నారు ఈ ట్రేడ్ నుంచి, ఓకే, అనేది మీ ఎంట్రీ ప్లాన్ కంటే ముందే ఉండాలి. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర నేను ట్రేడ్ని ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నా, ఇక్కడికి రాగానే ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలి, అన్డౌటెడ్లీ ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ డౌట్ పెట్టేసుకొని ఉందాంలే అనకూడదు. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పా. ఇక్కడ వదిలేసావనుకో ఆ F&O ట్రేడ్ ఇక్కడ నుంచి హిట్ కొట్టి రివర్స్ అయ్యి నీ క్యాపిటల్ మొత్తం తీసుకుపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే బీ లైక్ ఏ రోబోట్. ఒక రోబోట్లా మాత్రమే ఉండండి. ఎంట్రీ ప్రైస్, స్టాప్ లాస్, ఎగ్జిట్, ఈ 3 మాత్రమే F&Oలో పని చేయాలి. అంతకు మించి ఇంకోటి పని చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పే రూల్స్ స్వింగ్ ట్రేడింగ్ పని చేస్తాయి, డే ట్రేడింగ్ పని చేస్తాయి, డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే, ఈ రెండింటికి పని చేస్తాయి. ఎక్కడ మీరు అప్లికేబుల్ ఎలా చేస్తున్నారో అనేది ఇంపార్టెంట్. ఈవెన్ స్వింగ్ ట్రేడింగ్లో కూడా టార్గెట్ ఎక్కడ ఉంది అనేది మీరు ముందే డిఫైన్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది అంటే 10-20% వచ్చినా కూడా మళ్ళీ రివర్స్ అయిపోయి నీ స్టాక్ రివర్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. 10-20%, ఈవెన్ పర్సంటేజ్ వైజ్ టార్గెట్ ఆర్ రెసిస్టెన్స్ వైజ్ టార్గెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఇది మన ఫస్ట్ రూల్. మీరు కంపల్సరీ పాటిస్తేనే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు, లేకపోతే చాలా కష్టం ఉంటుంది. అంతే. రూల్స్ నేనేం పాటించను, నేను ఎవరు పెట్టింది నేను ఎలాంటి రూల్స్ పాటించను, నాకు అవసరం లేదు అంటే మాత్రం మార్కెట్ నిన్ను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరేం చెప్పినా నమ్మకండి. ఈ 3 కంపల్సరీ నీ మైండ్లో గుర్తుండాలి. ప్రతి ట్రేడ్ కంటే ముందు ఈ 3 ప్లాన్ చేసుకొని ఉండాలి మీరు. సో ఇలాంటి షార్ట్ వీడియోస్ ఒక 10 to 11 వస్తాయి అనుకుంటా. ఆ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అది మీరు అందరు కంపల్సరీ ఒక నోట్లో లిస్ట్ చేసేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.